ఈ వీడియోలో బీబీ జోడీ సీజన్ 2 అన్ని ఎపిసోడ్లు ఒక లెక్క, ఈ ఎపిసోడ్ ఒక లెక్క అనమాట. ఇప్పుడు సాటర్డే ఎపిసోడ్. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఎందుకంటే మనకి కీర్తి అయితే వెళ్ళిపోవడం జరిగింది, సెల్ఫ్ ఎలిమినేట్ అయితే అవ్వడం జరిగింది అనమాట. అండ్ కీర్తి ప్లేస్లో మనకి శ్రీజ అయితే రావడం జరిగింది. అండ్ ఈ సాటర్డే రోజు మనకి ఇమ్ము కూడా రాబోతున్నాడు. అండ్ ఇక్కడ కొన్ని క్లాషెస్ కూడా చాలా జరిగాయి. ఏదైతే రీతు, డిమోన్ పవన్ అండ్ శ్రీ సత్య, అర్జున్కి వీళ్ళకి చాలా క్లాషెస్ అయితే జరిగాయి. అండ్ రీతు మనము స్టేజ్ నుంచి కిందికి వెళ్ళింది కూడా చూసాం. ప్రోమో 1లో చూసుకున్నట్లయితే అర్జున్, శ్రీ సత్య వచ్చేసి వీళ్ళ డ్యాన్స్ బాగలేదని చెప్పడము, ఆ 4 మార్క్స్ ఏదైతే ఉందో అది ఇవ్వడము. అండ్ ఏదైతే వీళ్ళు డ్యాన్స్ వేసినప్పుడు అండ్ డిమోన్ పవన్, రీతు కూడా మీ డ్యాన్స్ బాగా వేసినా కూడా వాళ్ళు మీరు బాగేయలేదు, మాకైతే నచ్చలేదని సేమ్ మార్క్స్ వాళ్ళకి ఇవ్వడం. ఇవన్నీ చాలా కొన్ని క్లాషెస్ అయితే చూసాము. అండ్ ఇమ్ము కామెడీ చూసాము. అండ్ శ్రీజ పర్ఫార్మెన్స్ చూసాము. చాలా చాలా స్టఫ్ అయితే సాటర్డే రోజు ఉండబోతుంది అనమాట. అంటే రేపే మేబీ ఈ వీడియో మీకు ఈరోజు మార్నింగ్ వస్తుంది కాబట్టి రేపు మార్నింగ్. ఈరోజు సాటర్డేలో మనకి చాలా చాలా స్టఫ్ అయితే ఉండబోతుంది, ఎవరు మిస్ అవ్వద్దు. అండ్ ఇంకో అప్డేట్ ఏంటంటే, నేను ఎన్నో వీడియోస్ నుంచి మొత్తుకొని చెప్తానే ఉన్నాను, కళ్యాణ్, తనూజ బీబీ జోడీకి ఇంకా రారు. ఏదన్నా ఒక బుక్ ఉంటే ఆ బుక్లో రాసి పెట్టుకోండి, బీబీ జోడీకి కళ్యాణ్, తనూజ రావట్లేదు, అయిపోయింది, ఎప్పుడో వచ్చే మ్యాటర్ కూడా అయిపోయింది. ఇంకా వైల్డ్ కార్డ్స్ మ్యాటర్ కూడా అయిపోయింది. అండ్ స్టిల్ ఇప్పటికి కూడా మెసేజ్లు చేస్తున్నారు, వైల్డ్ కార్డ్స్ ఏమైనా కళ్యాణ్, తనూజ వస్తున్నారా, వచ్చేపాటి ఒక వీడియో చేయండి అది ఇదని. రావట్లేదని నేను ప్రతిసారి చెప్తున్నాను. మళ్ళీ ఇది ఇంకా ఇప్పుడు ఏదైనా ఒక పక్కన బుక్ ఉంటే దాంట్లో రాసి పెట్టుకోండి, కళ్యాణ్, తనూజ ఇక రారు, అదనమాట మ్యాటర్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ ప్రోమోలో ఏదైతే మనం చూసుకున్నామో శ్రీజని మనం ముందుగానే మాట్లాడుకున్నాం. ఏదన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడుతుంది శ్రీజ. మనం బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు చూసామన్నమాట. ఒక శ్రీజ గురించి ఒక మినీ యుద్ధమే జరిగింది, ఏదైతే అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగిన తర్వాత. దాని తర్వాత బీబీ జోడీకి వస్తుందని చెప్పినప్పుడు చాలా ఫ్యాన్స్, ఏదైతే శ్రీజ ఫ్యాన్స్ ఉన్నారో చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది. అండ్ శ్రీజ కూడా వచ్చాక, అంటే ఫస్ట్ టైం వచ్చింది. అంటే ఇప్పుడు ఆర్టిస్టులు సీరియల్లో చేసే వాళ్ళు వచ్చేసి ఇక్కడ డ్యాన్స్ చేయడం పెద్ద విషయం కాదు. ఆ కెమెరాని వాళ్ళకి ఆల్రెడీ అలవాటు ఉంటుంది కాబట్టి, అండ్ ముందు మన ముందు ఒక 100 మంది, ఒక 50 మంది ఉంటారు కాబట్టి వాళ్ళ ముందు డ్యాన్స్ చేయాలి, మాట్లాడాలి అంటే ఒక రకంగా ఉంటుందన్నమాట. కానీ శ్రీజకి అవన్నీ అలవాట్లేదు. తను జాబ్ చేసి డైరెక్ట్గా అండ్ అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్కి వెళ్ళి ఇప్పుడు అండ్ డైరెక్ట్గా ఇక్కడికి బీబీ జోడీకి వచ్చింది కాబట్టి అసలు అది ఎక్కడా మనకు కనిపించట్లేదు. మాట్లాడే విధానంలో అయితేమి, ఆ డ్యాన్స్ వేసేటప్పుడు అయితేమి అది ఎక్కడా కనిపించట్లేదు. చాలా జోయిల్గా ఉంటుంది అండ్ స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్గా మాట్లాడుతుంది. అందుకే నేను చెప్పాను శ్రీజ వస్తే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అని. అలాగే మనం ప్రోమోలో చూసుకున్నట్లయితే ఏదైతే ఆ మార్కులు కంటెస్టెంట్స్ మార్కులు వేయాలి కదా, అక్కడ స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్గా మాట్లాడినట్టు, అంటే బాగా వేయలేకపోతే మీరు బాగా లేదు, కమ్జీగా ఉంది మీ డ్యాన్స్ అని చెప్పడము. ఏదైతే అమర్దీప్ అండ్ నైనిక వాళ్ళ డ్యాన్స్ గురించి చెప్పడము. నాకెందుకు అమర్దీప్, నైనిక డ్యాన్స్ అయితే బాగుంది అనిపించింది ప్రోమోలో. ఇంకా వీళ్ళు కంటెస్టెంట్స్ ప్రతిసారి వీళ్ళే గోల్డెన్ సోఫా తీసుకుంటున్నారు, జడ్జెస్ కూడా వీళ్ళకి మంచి మార్క్స్ ఇస్తున్నారు. ఎలాగన్నా ఈసారి వీళ్ళకి గోల్డెన్ సోఫా రాకుండా చేయాలని చెప్పేసి ఇంకా వీళ్ళే మాట్లాడుకొని మంచిగా బాగేసినా కానీ ఒక 5 మార్క్స్ అలా 6 మార్క్స్ ఇచ్చేసి అది క్లమ్జీగా ఉంది, వేసిన స్టెప్పులే మళ్ళీ వేసారు, అంతకేమీ చూడాలనిపించలేదు అని ప్రతి ఒక్కరు ఆ ప్రోమోలో చెప్పింది. మనం ఆ సాకులన్నీ చూసామన్నమాట. మేబీ ఈసారి జడ్జెస్ మార్కులు ఇచ్చినా కానీ కంటెస్టెంట్స్ అయితే అమర్దీప్, నైనికాకి తక్కువ మార్కులు ఇచ్చేటట్టున్నారు. అండ్ మనము ఈ పోయిన ఎపిసోడ్ చూసుకున్న మానస్ అండ్ సృష్టి వర్మ వాళ్ళు బాగేసినా కానీ ధనరాజు వీళ్ళందరూ కొంచెం తక్కువ మార్కులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళే గోల్డెన్ సోఫా తీసుకుంటారు, వాళ్ళే దాంట్లో కూర్చుంటున్నారు కాబట్టి ఎలాగన్నా అంటే ఎవరికన్నా ఉంటుంది కదా, ప్రతి ఒక్కరు గెలవడానికి ఆడతారు కాబట్టి. అండ్ వీళ్ళ దగ్గర నుంచి కొన్ని మార్కులు వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఇంకా ప్రతిసారి వాళ్ళే ఉంటున్నారు కాబట్టి ఇంకా బాగా వేసినా కూడా కొన్ని మైనస్ పాయింట్లు అయితే, అంటే బాగా చూసి ఆ మైనస్ పాయింట్లు పట్టుకొని క్యాచప్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది. అదనమాట. మొత్తానికైతే ఈ వీక్ ఈ సాటర్డే సండే కొంచెం గొడవలు అయితే ఉండబోతాయి. ఎందుకంటే బాగా డ్యాన్స్ చేసినా వేయట్లేదని కావాలని కొంచెం తక్కువ మార్కులు ఇవ్వడం కానీ, అండ్ కొత్త వాళ్ళు రావడం, అండ్ ఇమ్ము కామెడీ కొంచెం అక్కడ జాయిన్ అవ్వడము. అండ్ మనం ఏదైతే అనుకున్నామో ఇమ్ము నాకు తెలిసి ఖచ్చితంగా కంటెస్టెంట్స్ పైనే కామెడీ చేస్తాడు. అంటే కొంతమంది అడిగారు స్కిట్లు ఉంటాయా అంటే, మధ్యలో ఏమైనా స్కిట్లు చేస్తాడా వచ్చి కామెడీ స్కిట్లు, అలా ఏమి ఉండదు అనమాట. స్కిట్లు చేసే షోకి అయితే కాదు ఇది. కాకపోతే ఒకరు డ్యాన్స్ వేసాక, లేకపోతే ఒక ఇద్దరు పేర్స్, ఒకరు 2 జోడీస్ డ్యాన్స్ వేసాక మధ్యలో కొంచెం అలా వచ్చేసి ఒకరిపైన అలా కామెడీ చేయడం. ముందుగానే స్క్రిప్టెడ్ అండి, అదంతా స్క్రిప్టెడే, ముందుగానే ప్రిపేర్ చేస్తారు. ప్రిపేర్ అయినట్టు అక్కడైతే ఆ కామెడీ అయితే జనరేట్ చేస్తారు. అండ్ కొంచెం బాగానే ఉంటుంది. మనకి ఇమ్ము గురించి తెలిసిందే, బిగ్ బాస్లో అయితేమి, జబర్దస్త్లో అయితేమి ఎక్సలెంట్ కామెడీ చేస్తాడు. ఇక్కడ కూడా ఆ ప్రోమోలో చూసుకున్నట్లయితే
అర్జున్ పైన కామెడీ చేయడము అదంతా చూసాము. అండ్ ఈ సాటర్డే ఫుల్ మసాలా అయితే ఉండబోతుంది. ఇది మ్యాటర్. అండ్ నెక్స్ట్ ఇదే కళ్యాణ్ తనూజ గురించి ఏం చెప్పమంటారు. ఫ్యాన్స్ అయితే అడుగుతున్నారు, నాకు వస్తే బాగుంటుంది, వాళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తే బాగుంటుంది పేరు, కానీ నాకు ఉంది, మీకు తెలియదు అనమాట. ఏదో ఒక రోజు చూస్తారు, సాటర్డే చూస్తారు, సండే చూస్తారు, కానీ దాని వెనుకుండే హార్డ్ వర్క్ చాలా ఉంటుంది. అది 2 వీక్స్ 1 వీక్ అంతా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలి. 1 వీక్ అంతా ప్రాక్టీస్ చేసుకొని ఈ సెకండ్ వీక్ అంతా మళ్ళీ ఈ డ్యాన్స్ కేటాయించాలన్నమాట. ఇంత వాళ్ళు ప్రజెంట్ మూవీస్లలో, వెబ్ సిరీస్లలో, ఈ ఇంటర్వ్యూస్ అని వాళ్ళు చాలా లైవ్ కూడా వాళ్ళు చేయలేకపోతున్నారంటే వచ్చిన దగ్గర నుంచి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత బిజీగా ఉన్నారనేది. అండ్ నేను సీరియల్స్ చేస్తున్నాను కాబట్టి కొన్ని నాకు తెలుసు ఆ షూటింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. అవి మీరు అనుకున్నంత ఈజీ అయితే కాదు. అండ్ ఈ ఆదివారం పరివారు ఏదైతే సంక్రాంతి ఈవెంట్ చిన్న ఈవెంట్లు పోయి అన్ని ఒక రోజులు అయిపోతాయి అనమాట. ఇదంతా ఒక రోజులు అయిపోయేది కాదు. 2 వీక్స్ నుంచి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకోవడం, మళ్ళీ వచ్చి డ్యాన్స్ చేయడం, ఇదంతా చాలా కథంగం కాబట్టి వాళ్ళు ప్రెసెంట్ బిజీగా ఉన్నారు కాబట్టి రావటం లేదనమాట. అండ్ వీళ్ళకి బయటకు వచ్చాకే రాలేదు. ఆ హౌస్లో ఉన్నప్పుడు ప్రదీప్ గారు వెళ్ళి చెప్పడం జరిగింది, మేము ఇలా ఒక బీబీ జోడి పెడుతున్నాము, మీ ఇద్దరు పేరు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం, ఖచ్చితంగా ఉండాలని అప్పుడే చెప్పాడు. కానీ అక్కడ వస్తామన్నారు, ఎందుకంటే వాళ్ళకి కూడా తెలియదు మాకు బయట ఇంత ఫ్యాన్ బేస్ ఉంది, బయటకు వచ్చాక ఎవరు ఇస్తారు. వాళ్ళు అసలు ఏ సీజన్లో చూడలేదు మనం, ఫస్ట్ సీజన్ నుంచి అసలు 8వ సీజన్ వరకు కూడా. కానీ గెలిపించారు, కానీ మరీ బయటకు వచ్చాక కూడా ఇంత ఫ్యాన్ బేస్ అసలు ఎక్కడా చూడలేదు అనమాట. అలాంటి ఫ్యాన్ బేస్ అయితే కళ్యాణ్ పడాల అండ్ తనూజ వీళ్ళిద్దరు మాత్రం ఎక్స్పెషల్లీ బాగా సంపాదించుకున్నారు అనమాట. అండ్ మనం ప్రతిసారి బిగ్ బాస్ నుంచి విన్నర్ రన్నర్ వచ్చాక ఏదో ఒక 2 మంత్స్లో, ఒక 1 మంత్లో అలా మర్చిపోతారనమాట. ఎందుకంటే వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు, వీళ్ళ పనుల్లో వీళ్ళు ఉంటారు. అంటే ఇంకా మళ్ళీ కొత్త జోన్కి వెళ్ళిపోతారనమాట ఆడియన్స్ అనేది. మనం ఇప్పుడు దాకా ఎవరిని చూసుకున్నా కానీ అంతే అనమాట. కాకపోతే కళ్యాణ్ తనూజ మ్యాటర్లోనే వాళ్ళు బయటికి వచ్చి ఇప్పుడు ప్రజెంట్ ఒక 2 మంత్స్ అలా అవుతున్నా కూడా ఆ ఫ్యాన్ బేస్ అనేది ఎక్కడా తగ్గట్లేదు అనమాట. ఇంకా ఏమనుకుంటున్నారు, వీళ్ళిద్దరు ఒక మూవీస్ కూడా చేయబోతున్నారు, కళ్యాణ్ చేయబోతున్నారు. అండ్ కళ్యాణ్ చెప్పాడు ఆల్రెడీ నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది, చేయాలనుకుంటున్నాను. అండ్ తనూజ కూడా చెప్పడం జరిగింది. తనూజ ఎలాగో సీరియల్ యాక్ట్రెస్ కాబట్టి, మందార సీరియల్ చేసింది కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి కానీ ఒక మూవీ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది అనిపిస్తుంది. ఆ లవ్ స్టోరీ అది వీళ్ళిద్దరికే, అంటే సపరేట్గా చెప్పకుండా స్టోరీ అనేది వీళ్ళిద్దరికే ఒక స్టోరీ చెప్తే, అంటే నేను అనుకుంటున్నాను అనమాట. అది వీళ్ళిద్దరికి ఒక స్టోరీ కానీ, ఒక లవ్ స్టోరీ కానీ ప్లాన్ చేసి డైరెక్టర్ ఎవరన్నా ఆ స్టోరీ కానీ పెట్టి ఈ మూమెంట్లోనే ఒక మంచి లవ్ స్టోరీ కానీ తీస్తే, అది కానీ స్టోరీ బాగుండి వీళ్ళిద్దరికి కానీ సెట్ అయితే మాత్రం ఖచ్చితంగా హిట్ అయ్యే ఛాన్సెస్ హైలీ ఉన్నాయన్నమాట. అండ్ చూద్దాం, ఇంకేమన్నా మూవీస్ అంటున్నారు వాళ్ళు, ఆ మూవీస్ అసలు అంటున్నారు, ఎప్పుడు తీస్తారు, వాటన్నిటి గురించి కూడా ఏమైనా అప్డేట్ వస్తే మీకు చెప్తాను అనమాట. ప్రస్తుతానికి వాళ్ళైతే కామ్ అండ్ కూల్గా వెళ్ళిపోతున్నారు. అండ్ కళ్యాణ్ అయితే ఆ ఫోటో షూట్ చేసుకోవడం, అండ్ తనూజ కొంచెం ఫ్యామిలీస్తోనే ఉంది ప్రెసెంట్. అండ్ వెబ్ సిరీస్లో చేసినట్టు ఆ డబ్బింగ్లో అక్కడ మనకి రీసెంట్గానే కనిపించింది అనమాట. వాళ్ళ గురించి ఏమైనా కొత్తగా అప్డేట్స్ వస్తే నేను ఖచ్చితంగా దాని గురించి ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోస్ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్లో ఉంటుంది. అదే మీరు చేయాల్సింది అనమాట. సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ పెట్టుకొని నేను చేసే ప్రతి ఒక్క వీడియోకి ఒక లైక్ ఇస్తే చాలు, మీ ఎంటర్టైన్మెంట్ కోసం నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఇదనమాట మ్యాటర్, మీకు అర్థమై ఉంటుంది. కానీ ఈ సాటర్డే ఎపిసోడ్ మాత్రం బీబీ జోడి ఎవరు మిస్ అవ్వద్దు. అన్ని ఎపిసోడ్లు ఒక లెక్క, ఈ ఎపిసోడ్ ఒక లెక్క అనమాట. ఎందుకంటే శ్రీజ యాడ్ అయింది, ఇమ్ము యాడ్ అయ్యాడు, అండ్ డిమోన్ పవన్ రీతు కొంచెం డ్యాన్స్ బాగా వేసిన, శ్రీ సత్య అండ్ అర్జున్ వాళ్ళు బాగా ఏదని చెప్పడం, మళ్ళీ వీళ్ళు డ్యాన్స్ వేసినప్పుడు వీళ్ళు బాగా ఏదని చెప్పడము, అండ్ కొంచెం క్లాషెస్ చూసాము, కామెడీ చూసాము, ఎన్నో చూసాం. కాబట్టి ఈ ఎపిసోడ్ అయితే అస్సలు సాటర్డే అనేది మిస్ అవ్వద్దు. అండ్ సండే ఎపిసోడ్ గురించి కూడా కొన్ని అప్డేట్స్ తెలిస్తే ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేద్దాము. ఇదనమాట మ్యాటర్. ఇంకో మంచి అప్డేట్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.